ఐఏఎస్ అయినా తన భర్త తనని వేధిస్తుండంట. కిడ్నాప్ గూడా చేషినని ఐఏఎస్ అధికారిని పోలీసులకి ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లో ఒక ఐఏఎస్ అధికారిని తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిని భారతి దీక్షిత్ తన భర్త ఆయుష్ గృహహింసలకి పాల్పడుతున్నాడని తను పోలీసులని ఆశ్రయించింది. ఆమె భర్త ఆయుష్ కూడా ఐఏఎస్ అధికారే. ఆయన సామాజిక న్యాయం, సాధికారత విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయుష్‌తో పెళ్లైనప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాయని భారతి దీక్షిత్ ఆరోపించింది. ఆమె ప్రాణాలకు ముప్పుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరూ 2014 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులట. వాళ్ళిద్దరి పెళ్లి గూడా అప్పుడే జరిగిందట. 2014లో పెళ్లి జరిగినప్పటి నుంచి అప్పటినుంచి మద్యం సేవించి ఇంటికొచ్చి అతను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని పేర్కొంది. అతనికి కొంతమంది నేరస్తులతో గూడా సంబంధాలున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత నెల ఆయుష్ తన స్నేహితులతో కలిసి తనని అపహరించి కొన్ని గంటలు తనని నిర్బంధించిరంట. విడాకులకు అంగీకరించకపోతే తనని, తన కుటుంబ సభ్యులని చంపేస్తామని బెదిరించిరని తను ఫిర్యాదులో పేర్కొంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారికే ఈ సమాజంలో భద్రత లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?